ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక కాలేజెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి అంటున్నారు కదా సార్, ఇండస్ట్రీకి ఏం కావాలో అది తేవడంలో. ఈ మధ్య బయట కంపెనీస్ కూడా చాలా వచ్చినాయి సార్, స్కిల్ డెవలప్మెంట్ కంపెనీస్ అని. మేము మీకు అది నేర్పిస్తాం, మీరు కాలేజ్లో నేర్చుకుంది ఇది, బట్ ఇండస్ట్రీకి కావాల్సింది ఇది. ఈ గ్యాప్ని మేము ఫిల్ చేయడానికి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాము, ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం, మీ ఆలోచనలు ఎట్లా చేయాలో, అంటే మీరు ఎట్లా ఆలోచించాలో నేర్పిస్తాం, ఇవన్నీ అన్నట్టు వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు సార్? ఇది నిజంగా అక్రెడిటెడ్ ఏదైనా ఉంటుందా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అన్నట్టు ఎట్లా నమ్మొచ్చు? ఏది లెజిటిమేట్ అని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చేసరికి ఇంటి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా. సో ఆల్రెడీ లెటసే బీటెక్ గ్రాడ్యుయేషన్ తీసుకుందాం, దేర్ ఇస్ స్పెషల్ ఇంగ్లీష్ కోచింగ్ ఉంటుంది, దాంట్లో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి బేసికల్గా. అప్పుడు క్లాసులు చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే 60 to 70% తెచ్చుకొని పాస్ అయిపోతే సరిపోతుంది అనుకుంటాడు ఆ రోజున. బట్ వెన్ హీ గోస్ ఫర్ ఇంటర్వ్యూ దెన్ హీ విల్ అండర్స్టాండ్ దట్ వాళ్ళు చెప్తారు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదనో, లేకపోతే నీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ బాగాలేదు, దెన్ హీ విల్ రన్ హియర్ అండ్ దేర్. ఇట్స్ ఆల్ వన్స్ అగైన్ డిమాండ్ అండి. పబ్లిక్ ఇప్పుడు మనకి ఒక షాప్లో బిర్యానీ బాగుంది అంటాము, దానికి అథెంటిసిటీ ఏమి ఉండదు. లైక్ దెర్ ఈస్ నో అథెంటిసిటీ. ఇట్స్ ఆల్ లైక్ వాట్ డూ యూ వాంట్ అండ్ వాట్ దే ఆర్ గివింగ్ అండ్ విచ్ కంపెనీ యూ ఆర్ లుకింగ్ ఫర్. ఏ కంపెనీలో ఏం కావాలి అనేది పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. బట్ షూర్లీ యాడ్ ఆన్ కోర్సెస్ ఆర్ ఆల్వేస్ బెటర్. దెర్ ఈజ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్గా NPTEL కోర్సెస్ అని ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్. విత్ 1000 rupees యూ క్యాన్ డూ దట్ కోర్స్. N number of thousands of courses are there in that. It is a semester wise course where you can register and you can write exams. Like south part varaku Chennai untundi basically. Chennai IIT will do these courses in general. Swayam NPTEL ani, it's a big networking where ఎవరన్నా చేయొచ్చు. You let us say you want to do some course, what is your specialization, what like you are, I know that you are a software engineer, what is that you work, your area of work is development అనుకోండి, development of some coding application, okay, applications or healthcare application. Let us say if you go NPTEL, there are a lot of healthcare courses are there. So that you just can listen that courses without registering, or if you register, there will be mid exams will be there, end exams will be there. In Hyderabad there are separate centers are there. You can write that exam and that certificate you will get it. If you pay 1000 rupees, they'll give the certificate also. Like that people are doing lot of courses. అంతకుముందు ఏంటంటే క్లాస్లో చెప్పేవాళ్ళం, ఇప్పుడు క్లాస్లో చెప్పడం కుదరదు. ఓన్లీ క్లాస్లో కాదు, స్టూడెంట్కి విజిబిలిటీ ఉండాలి ఫ్యాకల్టీ. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మేము చదువుకున్నప్పుడు ప్రతి టీచర్కి ఏదో ఒక నిక్ నేమ్ పెట్టుకునే వాళ్ళము, ఆ టీచర్ చెప్పిందే నోట్స్లు రాసుకునే వాళ్ళము, ఆ టీచర్ చెప్పిందే చదివాము. బట్ నౌ యూ నో వెరీ వెల్ స్టూడెంట్స్ దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ స్టూడెంట్ ఫోన్లోకి మనం వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తాము, ఊరికి వెళ్ళలేము. సో ఐ యూజ్ మూడిల్ అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్లో ఏం చేస్తానంటే నా కోర్స్ మొత్తం డిజైన్ చేసేసాను నేను ఆల్రెడీ. కోర్స్ డిజైన్ అంటే సెమిస్టర్ 1లో స్టూడెంట్ రావడంతోనే అతనికి నేను ఒక లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తాను. ఆ క్రెడెన్షియల్ ఇచ్చిన తర్వాత ఆ క్రెడెన్షియల్స్లో ఏముంటాయంటే లెట్ సే నా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 సబ్జెక్ట్ ఉంటుంది. యూనిట్ 1 నువ్వు చదవాలి అంటే నీకు కొన్ని ప్రీ రిక్వైజిట్స్ ఉంటాయి. ఆ రిక్వైజిట్స్ నేను కొత్తగా చెప్పేంత టైం ఉండదు నా దగ్గర, ఓన్లీ ఒక సెమిస్టర్లో. సో వాళ్ళు ముందే చదువుకోవాలి అంటే అతను చదువుతున్నాడో లేదో మనకు తెలియదు. సో నేను అందుకోసం ఏం చేస్తానంటే యూట్యూబ్ నుంచి కొన్ని లెక్చర్స్, NPTEL నుంచి కొన్ని లెక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెక్ట్రోస్కోపీ అనే ఒక సబ్జెక్ట్ చెప్తాను. ఈ స్పెక్ట్రోస్కోపీ చెప్పాలి అంటే అతనికి ముందు ఏం తెలియాలంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మ్యాటర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలియాలి. కానీ అతనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటో తెలియదు అనుకోండి, ఐ కాంట్ గో అండ్ టీచ్ ద ఇన్స్ట్రుమెంటేషన్. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ I keep a lecture on electromagnetism. I'll keep another lecture on materials and how material is interacting with electromagnetic waves. And then I'll give quiz for that. ఆ క్విజ్ ఏంటిదంటే బస్సులో వస్తూ కూడా రాసేయచ్చు అతను యూనివర్సిటీకి వస్తూ. సో ఈ ప్రీ రిక్విజిట్ అయితేనే ఈ ఎగ్జామ్ అతను ఎన్నిసార్లన్నా రాయొచ్చు. సెటప్ ఎట్లా ఉంటుందంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ABC ఆన్సర్స్ ఉంటాయి, ఇవన్నీ జంబుల్ అయిపోతుంటాయి అనమాట ఆల్వేస్. సో హీ షుడ్ నో ద సబ్జెక్ట్, హీ షుడ్ సీ దట్ వీడియో అండ్ హీ షుడ్ ఆన్సర్. సో హౌ మచ్ టైమ్ హీ ఈజ్ దేర్ ఆన్ దట్ యాప్ అనేది నాకు తెలుస్తుంది. సో in that way I'll be, let us say today I have a class means
2 days ముందే ఈ లెక్చర్స్ ఓపెన్ చేసేస్తాను, ఈ క్విజ్ పెట్టేస్తాను. సో బిఫోర్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద క్లాస్ హీ షుడ్ లెర్న్ దట్, అండ్ ఇన్ ద ప్రాసెస్ ఐ విల్ బీ సీన్ ఆన్లైన్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ హౌ, బికాజ్ ఫ్యాకల్టీ అనేది, టీచింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ, నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళినట్టున్నాను యాక్చువల్గా. మనం స్టార్టింగ్ క్వశ్చన్ మర్చిపోయాను. యా, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఈ విధంగా టీచింగ్లో ఈ మెథడాలజీస్ ఫ్యాకల్టీ అందరూ నవేడేస్ దే ఆర్ డెవలపింగ్ ఇట్. ఈ స్కిల్ డెవలప్మెంట్లో నేను ఈ కోర్స్ చేశానని చెప్తున్నాను. సో ఆ కోర్స్ నేను ఐఐటి చెన్నైతో కోర్స్ చేశాను కాబట్టి ఐ కుడ్ డిజైన్ దిస్ కోర్స్. నాకున్న సిలబస్, నేను టీచర్నే, నాకున్న సిలబస్ నాకు తెలుసు, కానీ ఈ ప్యాటర్న్లో పెట్టడం వల్ల స్టూడెంట్కి నేను అప్రోచబుల్ అయ్యాను. స్టూడెంట్ ఏంటంటే ఆల్వేస్ వీ బ్లేమ్ స్టూడెంట్ వింటలేదు అని, బట్ హవెవర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ to go in his phone, go into his home, and we have to teach, and we have to make him to learn that. That is how things are there actually. These days, these things are happening actually. ఇట్లా జరుగుతుంది. ఐ డోంట్ నో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చానా, నాకు అంటే ఆ ప్రాస్పెక్టివ్ వచ్చిందా లేదా అని. అంటే యూనివర్సిటీలో సిలబస్లో అది ఉన్నా కానీ ఆ టైంలో అది పాస్ అవడం కోసం చూస్తాడు, అది నేర్చుకోవడం కోసం చూడు. సొసైటీ బయటికి వెళ్ళిన తర్వాత దాని రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఈ కోర్సెస్ కొన్నిసార్లు కాలేజెస్ కూడా కొన్ని ఈ గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం ట్రై చేస్తున్నాయి. ఈవెన్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ట్రయింగ్ సచ్ కైండ్ ఆఫ్ కోర్సెస్, ఎస్పెషల్లీ లెర్న్ వన్ ఎక్స్ట్రా సబ్జెక్ట్, వన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్, లెర్న్ సమ్ అదర్ కోర్సెస్ లాంటివి మైనర్. ఇప్పుడు లెటసే ఇప్పుడు జేఎన్టీయూ తీసుకుందాం అనుకోండి, బీటెక్ మీరు జాయిన్ అవుతారు. బీటెక్ విత్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ BTech minor. Let us say you are a mechanical engineer, you want to learn some computer science, then you can acquire some credits and we will give a degree BTech in mechanical engineering with minor degree in so and so and honor so and so, like that. అట్లాంటి కొత్తవన్నీ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు JNTU సిస్టంలో కూడా.